హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు కామన్గా వచ్చే డౌట్ అండి. అదేంటంటే చాలామందికి లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అలా కొంతమందికైతే రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటాయండి. కానీ లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయి, మేము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చా, ఎడమ వైపు కదలికలు ఉంటే ఎడమ వైపు తిరిగి పడుకోవచ్చా, కుడివైపు కదలికలు ఉంటే కుడివైపు తిరిగి పడుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. అటువంటి వారికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, గర్భం దాల్చిన తర్వాత బేబీ కదలికలు అనేవి 5th మంత్ స్టార్టింగ్, సెకండ్ ప్రెగ్నెన్సీలో, అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వరకు 6th మంత్లో కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయండి. కానీ చాలామందికి కామన్గా వచ్చే డౌట్ అంటే, మాకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయి, మేము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. బేబీ కదలికలు ఎటువైపు ఉన్నా మనము ఎడమ వైపే తిరిగి పడుకోవడం కంఫర్టబుల్. ఎందుకంటే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీ పార్ట్స్కి అన్నిటికీ వెళ్ళి బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అందువల్ల మనము ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ మాకు ఎడమవైపు తిరిగి పడుకోవడానికి కంఫర్టబుల్గా లేదు అన్నవాళ్ళు స్లీపింగ్ బెడ్ అనేది ఉంటుందండి. ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించి అదొకసారి ఆన్లైన్లో సెర్చ్ చేసి దాన్ని బుక్ చేసుకోండి. ఖచ్చితంగా అది బాగా యూజ్ అవుతుంది. అది తీసుకోవడం వల్ల మనము పడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అందువల్ల మనము స్లీపింగ్ బెడ్ అనేది తీసుకుంటే బెస్ట్. ఓకే, ఎడమవైపు కదలికలు ఉంటే ఎడమవైపే తిరిగి పడుకోవచ్చు. ఎందుకంటే మీ బేబీ అనేది ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉంటుంది స్టమక్లో. అందువల్ల ఎడమవైపు కదలికలు ఉంటే కుడివైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. అలా ఏం చేయకండి, ఎడమవైపే తిరిగి పడుకుంటే నో ప్రాబ్లం. ఓకే, బేబీ కుడివైపు ఉన్నప్పుడు మాకు ఎడమవైపు కదలికలు తెలుస్తూ ఉంటాయి. బేబీ ఎడమవైపు ఉంటే కుడివైపు కదలికలు తెలుస్తూ ఉంటాయండి. ఇది దాని సిచ్యువేషన్ అనమాట. ఎటువైపు ఉన్నా మీరు ఎడమవైపు తిరిగి పడుకోవడమే చాలా చాలా బెస్ట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.